హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి నేనైతే గోంగూర వేపిడి చేస్తున్నానండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నూనె వేసాను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇక్కడ 4-5 పచ్చిమిర్చి అనేది బాగా వేసుకోండి. మీకు వీలైతే పండివి వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, అవి కొంచెం బాగా వేగేటప్పుడే దాంట్లో ఉల్లిపాయ వేయాలండి. మిస్ అయింది. ఉల్లిపాయ వేయాలండి 1 కప్పు వరకు. 1 కప్పు అంటే ఒక 2 ఉల్లిపాయలు. ఉల్లిపాయ కూడా కొంచెం లైట్ కలర్ వేగితే చాలండి, ఎక్కువగా ఏమీ లేదు. అలా మూత పెట్టి 1 నిమిషం పాటు వదిలేసాక మళ్ళీ మనం కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, అలాగే ఎక్కువగా ఆయిల్ లేకుండా కొంచెం తక్కువ నూనె వేసుకుంటూ అలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అప్పుడే మనకి బాగుంటుంది. దీంతో పాటు తినడానికైతే నేను చేసే ఏంటంటే రొట్టి చేశానండి. అది అక్కీ రొట్టి అంటారు కదా. మన ఉప్పు అయితే రుచికి తగ్గంత వేసుకోండి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి, లేదంటే పట్టేస్తుందండి, అక్కడక్కడ ఉండిపోతుంది ఎక్కువ. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను. ఈ హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి మన కారం ఎక్కువేం అవసరం లేదండి. ఏదో కొంచెం కలర్ కోసం అయితే వేసుకోవాల్సి వస్తుంది. మనకి పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ అనేది వస్తుంది. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ లేత గోంగూర అండి, చిన్నగా ఉంది ఆకు, చాలా బాగుంటుంది. ఇలా లేత గోంగూర తీసుకున్నట్లయితే కనుక మనకు 1 to 2 మినిట్స్లోనే పూర్తిగా మగ్గిపోతుంది, మెత్తగా అయిపోతుందండి. ఇలా చిన్న ఆకు ఉంది కదా, అది ముద్రాకు కట్ట కాదండి, చిన్న ఆకు, చాలా బాగుంది గోంగూర. అది అప్పుడప్పుడు దొరుకుతుందండి, ఎప్పుడూ కూడా పెద్ద ఆకుగా దొరుకుతుంది. కానీ ఇలా చిన్నగా దొరకటం అంటే చాలా కష్టం. కానీ చాలా బాగుందండి. నేను ఇక్కడ పప్పు గోంగూర కూడా చేశాను, కానీ మీకు చూపించలేకపోయాను. ఇదైతే గోంగూర వేపిడి చూపిద్దాం అనుకుని అయితే చేస్తున్నానండి ఈ వీడియో. మన తోటకూర వేపిడి ఎలాగో అదే విధంగా, కానీ దీంట్లో మనం ఉల్లిపాయ అనేది వేసామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాము టేస్ట్ కొరకు. ఇలా చేయడం వల్ల మనకి తోటకూర వేపుడు ఎలా ఉంటుందో అదే విధంగా, కానీ పుల్లగా ఒక నోటికి కమ్మగా వెళ్ళిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే చిన్న టమాటా ముక్క వేస్తున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే మానేయండి. నేను ఇక్కడ పుల్ల గోంగూర ఏమి కాదండి, అందుకోసమే వేసాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. అంటే మనకి ఒక్కో కట్ట తీసుకున్న మనకి సరిపోదనుకుంటే ఇలా ఒక్కో టమాటా వేసుకుంటే టేస్ట్ వస్తుంది, కూర కలిసి వస్తుందండి. 2 మనుషులకి అనేది సరిపోతుంది ఈ కూర. నేను పెద్ద కట్ట ఇంకో కట్ట తెచ్చి కూడా నేను పప్పు చేసేసానండి. అందుకోసమే పప్పు అయితే మిస్ అయింది వీడియో అయితే. నెక్స్ట్ టైం అయితే పప్పు గోంగూర ఏ విధంగా చేస్తే త్వరగా ఊడిపోతుందో అది కూడా చూపించేస్తాను మీకు. చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకున్నాక మూత పెట్టేసి 3 నిమిషాల పాటు సిమ్లో ఉంచేయాలండి. తర్వాత మనకి దాంట్లో ఉన్న నీరంతా పోతుంది. ఈ లోపే మనం అక్కీ రొట్టికి ఇక్కడ 1 కప్పు వరకు సైడ్ పెట్టేసుకున్నానండి. కూర ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడైతే 1 కప్పు వాటర్ వేసాను, దాంట్లో ఒక చిటికెడు ఉప్పు. ఈ కూర కూడా తిప్పుకుంటూ ఉండాలండి సైడ్లో, లేదంటే మనకి మాడిపోతూ ఉంటుంది కాబట్టి. నేను పైన మూత పెట్టుకున్నాను కదా, అది నీళ్లు వాడుతుందండి ఆవిరి. అలా చూసారు కదా, 1 కప్పుకి 1/2 కప్పు అయితే పొడిపిండి సరిపోతుంది. ఇది మిల్లు ఆడించుకున్న పిండి అండి. నీళ్ళు అనేది అబ్జర్వ్ అయిపోతుంది, అంటే నీళ్ళంతా పీల్చేస్తుంది, పర్వాలేదు. 1 నిమిషం పాటు కలిపేసి మీరు మూత పెట్టేశారంటే పొడిగా ఉంటుంది. తర్వాత అనేది మీకు పొడిగా వస్తుందండి. చపాతీ పిండి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మీరు చూసారు కదా,
కాకపోతే వేడి నీటిలో వేసి మనం కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేసి తర్వాత అనేది మనం పిండి పిసుకోవాలండి. అంటే గోధుమ పిండి ఎలాగైతే కలుపుతామో అదే విధంగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయిందండి. అంటే మనకి గోంగూర కారం రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయ వేసి చేస్తున్నాం కాబట్టి కారం కారంగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది నోటికి. మనకి రొట్టెతో పాటు అన్నంకి కూడా చాలా బాగుంటుందండి. కావాలనుకున్న వాళ్ళు అన్నం కూడా తినొచ్చు. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. రోటీస్కి అయితే ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, మనకి పిండి బాగా ఉక్కుపోయింది. సైడ్ని పెట్టేసుకుని మనం రోటీస్కి ప్యాన్ అనేది పెట్టుకుందామండి. రోటీస్ కాల్చుకోవాలి కదా మనం. ఈ పిండి ఇలా ఉక్కుపోయిన పిండిని మనం ఇలాగ రాడ్ పైన వేసుకుని, లేదంటే మీరు చపాతీ దేని మీద అయితే చేస్తారో దానిపైన వేసేసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 2 చేతులతో అలా కలుపుతున్నాను. బాగా వస్తుంది. ఇలాగ చపాతీ ముద్దలా చేసేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే మధ్యలో కొంచెం తడి చేతితో అలా కూడా టచ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నీళ్ళు ఎగ్జాక్ట్లీ సరిపోయి అలా ముద్దలా చేసేసుకుంటే చపాతీలా వస్తాయండి. మనకేం కష్టం కాదు. చూసారు కదా, మీకు జొన్న రొట్టె ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఏమీ కష్టం కాదు. కానీ ఇలాగా మనం బాగా పిండి మెదిపి తీసుకోవడం వల్ల ఏమిటంటే సాఫ్ట్గా వస్తాయి రోటీస్ అనేది, అక్కీ రొట్టి అనేది. అంతకుముందు వీడియోలో మీకు ఆనియన్ అవన్నీ వేసి చూపించానండి. ఈ వీడియోలో సేమ్ జొన్న రొట్టె ఎలాగుంటుందో అదే విధంగా మన జొన్న రొట్టె అనుకోవచ్చు, లేదంటే చపాతీ చేస్తాం కదా, సేమ్ టు అండి. ఏమీ కష్టం కాదు. కానీ వేడి నీటిలో వేసి కలపాలి అంతే. చూసారు కదా, సేమ్ చపాతీ పిండేనండి, ఏమీ కాదు. అంతే అండి. ఒక అరకప్పుకి ఇన్ని రోటీస్ అయితే వచ్చినాయి. కానీ నేను చిన్నగా చేసుకుంటున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు పెద్దగా కూడా చేసుకోండి, బాగుంటుంది. నాకైతే చిన్నగానే చేస్తున్నాను. తినడానికి కూడా బాగుంటుంది. పెద్ద పెద్దగా చేస్తే ఏమవుతుందంటే కడుపు నిండిపోయినట్టు అయిపోతుందండి. అందుకోసమే మనకి ఈ విధంగా రోటీస్ అనేది ఒత్తేసుకోవాలండి. అంటే మనం చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో, చపాతీ ఎలా అయితే చేస్తామో అదే విధంగా అండి అలాగే వస్తాయి, పల్చగా వస్తాయి. కానీ నేను ఇక్కడ చిన్నగా చేసుకుంటున్నాను. మీరైతే కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోండి. నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నాను కాబట్టి 1కి 2 తీసుకుంటే కొంచెం పెద్ద సైజు అనేది తీసుకొచ్చండి. నాకు ఇలా చిన్నగా ఇష్టం. ఎక్కువగా చేయలేదు కాబట్టి మనిషికి 2 అయినా రావాలనే ఉద్దేశంతో ఇలా చిన్నగా చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా అన్నం అనిపించట్లేనప్పుడు ఇలా రోటీస్ చేసుకోండి. అక్కీ రోటీ అనేది మనకి చాలా బాగుంటుంది. మనకి రైస్ ఫ్లోరే కాబట్టి మనకి మిల్లులో ఆడించుకుంటే సరిపోతుందండి. పొడిపిండి ఈజీగానే అయిపోతుంది కదా. చూసారు కదండి, ఇంతే. మనం ఇలాగా తిప్పేసుకొని మనకి రోటీస్ ఎలాగైతే పొంగుతాయో అదే విధంగా పొంగుతాయండి. కానీ కొంచెం కలర్ అనేది వైట్గా ఉంటాయి. ఏం భయపడే అవసరం లేదు. అలాగే తెల్లగా ఉంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి పిండి అనేది ఉక్కుపోయింది. కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ అనేది పెంచుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలర్ అయితే కనుక కొంచెం లైట్ కలరే ఉంటుందండి. మీరేమీ కాలలేదనే ఫీలింగ్ ఏమీ ఉండద్దు. చూడండి, ఆ విధంగా ఉంటుంది. మనం 1 బై 1 అలాగే చేసేసుకోవాలి. పొడిపిండి అయితే ఇలా తీసుకుంటే మనకు పొడిపిండి అడుచుకుని ఎప్పుడు పెట్టుకుంటే మనకి వరిపిండి అనేది ఎప్పుడు మనకి ఉపయోగపడుతూనే ఉంటుందండి. ఏదో ఒక దానికైతే ఉపయోగపడుతుంది మనకి. ఇదే అని కాదు, ప్రతి దానికి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చూసారు కదండి, సేమ్ చపాతీలాగే. కానీ చపాతీలాగా కాకుండా మనం కొంచెం స్లోగా ఒత్తుకోవాలండి. లేకపోతే సైడ్ ఇడిపోతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే, లేదంటే మనం ఒకేసారి అలా ఒత్తేమంటే కనుక. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయండి. సేమ్ మనకి జొన్న రొట్టె ఎలాగో, ఒక చపాతీ ఎలాగో గోధుమ పిండితో చేసుకునే చపాతీ అదే విధంగా అండి. భలే ఉంటుంది, గుల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటాయండి. కానీ వేడి తింటే బాగుంటాయి, లేదంటే గట్టిగా అయిపోతాయండి అవి. చూసారు కదా, ఈ మందం అయితే ఉండాలండి. అంటే బాగా సన్నగా ఉంటే, ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది.
నేను అప్పుడు చూపించింది అక్కీ రొట్టి వేరు, ఇది వేరండి. ఇది ప్లేను, అది మనకి అన్ని కూరగాయలు వేసి చేశాను, అది హెల్దీ. ఇది మనకి హెల్దీతో పాటు మనకి అన్నీ ఉన్నాయండి దీంట్లో. మనం జొన్న రొట్టె ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గోంగూర ఉంటుంది కాబట్టి ఐరన్ ఉంటుందండి. గోంగూర మనం ఈ రొట్టెతో పాటు గోంగూర, పప్పు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. అందుకోసమే ఈ విధంగా. చాలామంది అనుకోవచ్చు రైస్ తినలేనప్పుడు రైస్ రోటీ ఎలా తింటారు అని. ఏం కాదండి, రైస్ వేరు, రైస్ రోటీస్ వేరే అవుతుందండి. మీరు ఇలా కాకుండా లేదంటే అన్నం మిగిలినప్పుడు మీరు మిక్సీ కొట్టేసుకుని కూడా చేసుకోవచ్చండి, అది కూడా బాగా వస్తుంది. చూసారు కదా, అన్ని రోటీస్ కూడా ఇలాగే కాల్చేసుకోవాలండి. ఆ పెనం పైన ఆ పక్క ఈ పక్క బాగా తిప్పుతూ ఇలాగే కాల్చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కలర్ అనేది ఎక్కువైతే ఏమి చేంజ్ అవ్వదండి, కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఇది మనం రైస్ ఫ్లోర్తో చేసాం కదా అక్కీ రొట్టి కాబట్టి కన్నడలో అక్కీ అంటారండి, అక్కీ రొట్టి అనే వస్తుంది, ఏమనుకోవద్దు. చపాతీ పిండి లేనప్పుడు మనకి ఇంట్లో ఎప్పుడో ఉండే పిండితోనే మనం ఇలా చేసేసుకుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను అన్ని రోటీస్ ఇలా రెడీ చేసేసుకున్నాను. అన్ని రోటీస్ ఇలా రెడీ చేసుకున్నాక నేను పక్కనే పప్పు గోంగూర వండుకున్నానండి, అది కూడా వేసి చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ బెండకాయ పులుసు పెట్టానండి, అది కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా రోటీస్ చేసుకుని ఇలా తినేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇదైతే గోంగూర కూర మీరు చూసారు కదా, గోంగూర వేపుడు చేశాను, అదేనండి. అద్దరిపోయే టేస్ట్లో ఉందండి, అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్తో కానీ రోటీస్తో కానీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా గోంగూర వేపుడు ఎంత బాగుందో. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి, అక్కీ రొట్టి కానీ గోంగూర వేపుడు కానీ మీకు ఎలా చేశారు ఏంటి, మీరు కూడా చేసే ఉంటారు కదా, ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ నచ్చిందా అయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇంతేనండి మన వీడియో అయితే. సూపర్ ఉంటుంది. నేను తింటున్నాను కదా, వెంటనే మీరు కూడా అలాగే చేసుకుని వెంటనే తినండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.